Lord. Hallelujah. So how are you all? How are you all? Look at your neighbors పక్కన వారిని చూసేత and tell them వారి చేత you are greater than me. మీరు నాకన్నా గొప్పవారు అని మీ పక్క వారిని చూసేత Tell them you are greater than me. మీరు నాకన్నా గొప్పవారు, You are more beautiful than me. మీరు నాకన్నా సౌందర్యంగా ఉన్నారు. Hallelujah. Praise the Lord. Are they jealous of you? Are they so happy? మిమ్మల్ని చూస్తే వారిని చూసి కులుకుంటున్నారా లేదా మిమ్మల్ని చూసి సంతోషపడుతున్నారా? Hallelujah. Praise the Lord. You know, our man of God always says, మన దైవ సేవకులు చెప్తారండి ఇప్పుడు, never try to be greater than anyone. ఏ ఒక్కరికన్నా కూడా గొప్పగా ఉండాలని ఎప్పుడు ప్రయత్నించొద్దు అని. We are not in any competition. మనం ఏ పోటీలో లేము. We are here to run the race what God has for us. దేవుడు మనకు పెట్టిన పందాల్లో పరిగెత్తడానికి మాత్రమే మనం ఇక్కడ ఉన్నాము. Praise the Lord. Hallelujah. So all the thing you could do is encourage them. కాబట్టి మనం చేయగలిగిందంతా ఏదైనా ఉంది అంటే అవతల వారిని ప్రోత్సహించడమే. Tell them God didn't brought you this far to leave you. వారితో చెప్పగలరా, దేవుడు నిన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చాడంటే వదిలిపెట్టడానికి కాదు అని. Hallelujah. హల్లెలూయా. Come on, look at your neighbor and tell God didn't brought you this far to leave you here. చెప్పండి మీ పక్కన చూసి, నిన్ను వదిలేయడానికి దేవుడు ఇంత దూరం తీసుకురాలేదు అని. Yes, hallelujah. హల్లెలూయా. Praise the Lord. Praise the Lord. So say these words after me. మనం కలిమాటలు చెప్పండి. The Lord Jesus is on the throne. చెప్పగలరా, ప్రభువుని యేసే సింహాసనం మీద ఉన్నాడు అని. As long as he is on the throne, ఆయన సింహాసనం మీద ఉన్నంత వరకు I'm going to reign in this world through him. నేను ఆయన ద్వారా ఈ లోకంలో వెళ్తాను. Hallelujah. హల్లెలూయా. He is still the King of Kings. ఆయన ఇంకను రాజులకు రాజుగా He is ఉన్నాడు. going to the King of Kings. ఆయన ఇంకను రాజులకు రాజులాగా ఉన్నాడు. Forever the throne of David belongs to him. నిత్యమునకు ఇదిగో దావీదు సింహాసనం ఆయనదే నిత్యం. Hallelujah. Praise the Lord. Hallelujah. Praise the Lord. Once again look at them. ఒక క్షణం వారిని చూస్తారా? Tell them వారితో చెప్పగలరా, I love you so much. మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నాను. Thank you so much for everything what you do. నీకు చేసిన ప్రతి ఒక్క దాన్ని బట్టి మీకు వందనాలు. I'm so thankful to the Lord for your life. నీ జీవితాన్ని బట్టి నేను ప్రభువుకు చాలా కృతజ్ఞతగా ఉన్నాను. Hello. వింటున్నారా? I believe everyone in our church can open their mouth and speak, right? మా మందిరంలో ప్రతి ఒక్కరు కూడా నోరు తెరిచి మాట్లాడగలరు Or అనుకుంటున్నాను. else let me pray for you right now. లేదంటే ఇప్పుడు ప్రార్థిస్తాం. Hello. వింటున్నారా? Hello, praise the Lord. హల్లెలూయా. Shake your neighbor. పక్కన వాళ్ళని కొంచెం కదిలించండి. Tell you are greater than me. చెప్పండి మాట, మీకు నాకన్నా గొప్పవారు అని. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. హల్లెలూయా. Tell we are not in any way in competition. చెప్పండి, మనం ఏదో పోటీలో లేము అని. మనం ఏ పోటీలో లేము అని. Until unless I hear from every one of you, I am not going to on the pulpit. ప్రతి ఒక్కరి దగ్గర ఉన్న మాట వినిపించేవాడిని అలా పుల్పిట్ ఎక్కడండి. Hello. వింటున్నారా? Do you know the importance of our words? మన మాటల యొక్క ప్రభావం ఏంటో మీకు తెలుసా? మన మాటలు What you say is what you will have. మీరు ఏం మాట్లాడతారో అదే మీరు కలిగి ఉంటారు. Let devil catch every part of your body. మీ శరీరంలో ప్రతి ఒక్క దాని మీద కూడా సాతాను ఏదైనా చేయనివ్వండి. But as long as you can confess the word of God, కానీ మీరు దేవుని వాక్యాన్ని ఒప్పుకునే కొలది you are more than conqueror. మీరు విజయవంతుల కన్నా ఎక్కువ అండి. Hallelujah. హల్లెలూయా. You know there was a preacher. ఒక సువార్తికుడు ఉన్నారు. He said to the people, ఆయన ఇలా అంటున్నారు, you come and cut my body into pieces. మీరు వచ్చి నా శరీరాన్ని ముక్కలు ముక్కలుగా కోసిన, Even every piece of my body and every cell of my body, we say that Jesus is Lord. నా శరీరంలో ప్రతి ముక్క అయినా ప్రతి కణము కూడా ఇదిగో యేసే ప్రభువు అని చెప్తుంది అని అన్నారు. Hallelujah. హల్లెలూయా. Just listen to the voice of your head. ఒకసారి మీ వెంట్రుకలు మాట్లాడే మాటలు వినండి. Listen to the voice of your heart. మీ హృదయం మీకు మాటలు వినండి. It says, ఇలా అంటారు, God has created me. దేవుడు నన్ను సృష్టించాడు అని. Hello. వింటున్నారా? The Bible says, వాక్యం అంటుంది, the creation and the heavens shows the God's goodness. చూస్తే కనుక ఇదిగో ఆకాశము సృష్టి కూడా దేవుని మంచితనాన్ని తెలుపుతాయంట. Heavens declare glory of God. Creation shows His handiwork. Praise the Lord. హల్లెలూయా. So everything what God has created have the DNA of God in it. కాబట్టి దేవుడు సృష్టించిన ప్రతి ఒక్క దాంట్లో కూడా దేవుని జీవమే ఉందండి. Okay, praise the Lord. హల్లెలూయా. So all of us
know that we are in the month of intercession. కాబట్టి మనందరికీ తెలుసు కదండి మనము విజ్ఞాపన యొక్క నెలలో ఉన్నామని. So get ready for yourself. కాబట్టి సిద్ధపడాలండి. So we are going to pray from 12 to 12:30. కాబట్టి ఈ రోజు 12 నుండి 12:30 వరకు మనం ప్రార్థించబోతున్నాం. Hallelujah. Hallelujah. I hope every one of you ready, right? అందరూ సిద్ధంగా ఉన్నారు అనుకుంటున్నాం. I believe last week you are all in fasting, right? గడిచిన వారం అంతా కూడా మీరందరూ ఉపవాసం ఉన్నారని అనుకుంటున్నాము. Or else are you on feasting? లేదా ఫీస్టింగ్ లో ఉన్నారు. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. హల్లెలూయా. So everything what our ministry will ask us to do, we are called to do it. కాబట్టి మన పరిసరలో మనం ఏదైతే చేయమని మనకు వస్తుందో అవన్నీ చేయాలండి మనం. దానికే పిలువబడ్డాం. Praise the Lord. హల్లెలూయా. Okay. So we are in the month of intercession. we are in the month of Intercession. we are in the month of ఇంటర్సెషన్. tell your neighbor, పక్కన మనం చూసి చెప్పండి. it is the month of intercession. ఇది విజ్ఞాపన యొక్క నెల. It is the month of intercession. Praise the Lord. హల్లెలూయా. Did I heard from every one of you? అందరి దగ్గర వినిపించిందా? Okay, let me watch this side. ఇది బాగా చూడండి. I am in the month of intercession. నేను విజ్ఞాపన యొక్క నెలలో ఉన్నాను. Now you see. నేను విజ్ఞాపన యొక్క నెలలో ఉన్నాను. Okay, this side. Once again. At the back. Say these words after me. మనం కలిసి చెప్పుకుంటారు. I am in the month of intercession. Praise the Lord. Hallelujah. I hope we are live, right? Yes, we are always alive. Amen. Hallelujah. Praise the Lord. So let us discuss our section today. కాబట్టి ఈ రోజు బాగా మనం చర్చించుకున్నాం. The power of intercession. విజ్ఞాపన యొక్క శక్తి. The power of intercession. విజ్ఞాపన యొక్క శక్తి. Let me see your notes, pen, Bible book. ఒకసారి మీ నోట్స్ ని పెన్ ని బైబిల్ చూపించగలుగుతారా? Wave your Bible. మీ బైబిల్ కొంచెం అటు ఇటు ఆడిస్తారా? Wave your book. మీ బుక్ ని కూడా. Wave your pen. మీ పెన్స్ కూడా. I want to see every one of you today. అందరిని చూడాలి మీరు. If you want to go out from this place, ఒకవేళ ఈ స్థలం నుండి బయటికి you have to వెళ్ళాలి. show forth your writing notes. మీరు రాసుకున్న నోట్స్ చూపించగలగాలి. Do you think I'm joking? జోక్ చేస్తున్నారు కదా. I have the key of this venue. ఇంకా వెన్యూ తాళాలు ఆయన దగ్గర ఉన్నాయి. I'll call to my pastor. Pastor, we are praying continuously. పాస్టర్ గారు చెప్పారు. పాస్టర్ గారు మేము ఇంకా సర్వీస్ కొనసాగిస్తున్నాం. Hallelujah. హల్లెలూయా. So let's all open our Bible, Acts chapter 12, మన బైబిల్లో తీద్దాము. అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయం verses 5 to 10. 5 నుండి 10 వచనం. Okay, come on, open your Bibles, please. తెరవాలి. అపోస్తలుల Acts కార్యములు chapter 12, 12వ అధ్యాయము verses 5 to 10. 5 నుండి 10 వచనం. If you are there, say amen. ఆమేన్. I hope it's on the screen, right? అపోస్తలుల కార్యములు 12 5 నుండి 10. I think Brother Prem is praying, right? ప్రార్థిస్తున్నాం. Okay, Acts chapter 12, verses 5 to 10. అపోస్తలుల 12 5 నుండి 10. Let's all read it. అందరూ చదువు. Ready? 1, 2, 3, go. 5th verse. 5 వచనం. Peter therefore పేతురు was చెరసాలలో in prison, but prayer was made without ceasing for the church unto God for him. Hold on. ఆగండి. 5వ వచనం తర్వాత. Now, 6th verse. 6వ వచనం. And when Herod got his food, the same night, it was sleeping between two soldiers, more than 2 chains, మరియు కావలి వారు అతని ఎదుట చెరసాలలో before కాచుకుంటూ kept the prison. 7th verse. 7వ వచనం. And behold, the angel of the Lord came upon him, and a light shined in the prison. And he smote Peter in the side, and raised him up, saying, Arise up quickly. And his chain fell off from his hands. 8th verse. And the angel said unto him, Get thyself, and bind on thy sandals. And so he did. And he said unto him, Cast thy garment about thee, and follow me. 9th verse. And he went out and followed him, and he saw that it was true, which was done. Praise the Lord. Hallelujah. So let us all look again to the 5th verse. మళ్ళీ ఒకసారి అందరం 5వ వచనం చూద్దాం. Are you there? ఉన్నారండి ఇక్కడ? Did you wrote the scripture? రాశారండి వాక్యాన్ని? Did you wrote the power of intercession? రాశారా విజ్ఞాపన శక్తి అని? And the scripture? లేఖనం Acts 12 5 to 10.
అపోస్తుల కార్యాలు 12:5. Acts 12:5 to 10. అపోస్తులు 12:5. So then you guys go and get something, book, pen, phone or something. Okay, show forth your notes నోట్స్ చూపించగలుగుతారు అందరూ? this side. ఈ పక్క అందరూ నోట్స్ చూపించాలి. I think Bob is writing in his hand. Okay, sister Catherine, notes please. Okay. Everyone who can write, you have to write it. రాయగలిగితే కనుక మీరు ఖచ్చితంగా రాయాలి. Pranita, I hope you are studying, right? Please don't bring the mark on my name. Hallelujah. Hallelujah. So Isaac, Dattu, notes, book, pen. Go and get your book and pen. Hello. Praise the Lord. Okay, with the 5th verse. అదే వచ్చింది చూస్తాను. And so Peter was kept in function hall. So Peter was in church. So Peter was in ఎక్కడ నుండి cinema theater. పేతురు? So Peter was kept in oil. ఎక్కడ ఉన్నారండి పేతురు? It was not his choice. ఎక్కడ నుంచి పడ్డారు? See, it was not Peter's intention that he wanted to be in the prison. So the Bible says he was kept in prison. చూడండి, చెరసాలలో ఉండాలని పేతురు కోరుకోలేదు. పేతురు ఉంచబడ్డారంట You చెరసాలలో. can just go back. I'm going to have an interaction service today. హల్లెలూయా. Wow. So Peter was kept in prison. అంటే పేతురు చెరసాలలో ఉంచబడ్డాడు. Who is Peter? పేతురు ఎవరండి? Who is Peter? ఎవరు పేతురు? I think he is one of your friends, right? మీ స్నేహితుల్లో ఒకరా? Hello. వింటున్నారా? Who is Peter? ఎవరండి పేతురు? Say he is apostle. ఎవరంటే అపోస్తలుడు ఆయన. What do you mean by apostle? అపోస్తలుడు అంటే అర్థమేంటి? Praise the Lord. హల్లెలూయా. ప్రకాష్ అంకుల్ ప్రైజ్ ది లార్డ్. ప్రకాశం ప్రైజ్ లార్డ్. ఎలా ఉన్నారు అంకుల్? బాగుందా? ఆరోగ్యం బాగుందా? జ్వరం తగ్గిపోయిందా? ఆరోగ్యంగా ఉన్నారా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. So Peter was kept in prison. అయితే పేతురు చెరసాలలో ఉంచబడ్డాడు. So who is Peter? ఎవరండి పేతురు? He is an apostle. ఆయన ఒక అపోస్తలుడు. What do you mean by apostle, Catherine? అపోస్తలుడు అంటే ఏంటండి? See, Holy Spirit had already పరిశుద్ధాత్మకు సహాయం చేస్తాడు. helped her. Sister Deborah has already passed the answer for you. You have to be very smart to catch the answers. So Peter was an apostle. అంటే పేతురు ఒక అపోస్తలుడు. Apostle means అపోస్తలుడు అంటే sent one. పంపబడిన Don't make వాడు. it too spiritual, right? మరి Apostle Pranit Joseph Paul. Yes, I am Apostle Pranit Joseph Paul. అవును, నేను అపోస్తలుడు ప్రేమించే You are all చెప్పాలి. apostles. మనందరం కూడా You have been అపోస్తలులు. sent by the Lord. మన దేవుని ద్వారా Don't make పంపబడ్డాం it too కదా. spirituality to that. మరి ఆత్మీయంగా మార్చకండి దాన్ని. So apostleship is an office. అంటే అపోస్తలత్వము అనేది ఒక ఆఫీస్. Sister Prashanti, how are you? We missed you. I hope you are good, right? And we miss Sister Shani and Sister Catherine. You both are look good and awesome. So don't see whenever you see Sister Shani, right? Don't be confused. చూసారా? సిస్టర్ సాయి Now, చూసి now Sister Shani just looks at Sister Catherine, right? చూస్తే కనుక అయితే ఒకటే అనుకుంటాను. And that's good. That is the way you have to put the dress. Praise the Lord. అలానే తీసుకోండి. I love Sister Mason and brother-in-law. Every time they put the same dress, same color, మీరు సత్యం ఇంకా బాగా కూడా ఇప్పుడు same format. If you don't see, right, your eyes has to be open. మీరు చూడలేకపోతే కనుక కళ్ళు తెచ్చుకోవాల్సి వస్తుంది. Praise the Lord. Hallelujah. So Peter was kept in prison. అయితే పేతురు చెరసాలలో ఉంచబడ్డారు. Peter is pastor. పేతురు ఒక పాస్టర్ గారు. Pastors can be friendly with you, పాస్టర్స్ మనతో కొంచెం మంచిగానే ఉండొచ్చు, but don't take advantage of it. కానీ దాన్ని మనం చనువుగా తీసుకోకూడదు. Hello. వింటున్నారా? They will be so loving. వాళ్ళు చాలా They ప్రేమిస్తుంటారు. will be sitting beside you, మన పక్కన కూర్చుంటారు, having the food with you, మనతో తినొచ్చు, and you must never take advantage of it. కానీ దాన్ని చనువు తీసుకోకూడదు. Because you have to always understand that he is the representative of God for your life. ఎందుకంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన జీవితంలో దేవునికి ప్రతినిధిగా ఉన్నది ఈయనే అని. Sister Soumya. సిస్టర్ సౌమ్య. So who is Peter? Apostle. అపోస్తలుడు చూడు. I'm there to help you all. మన So సహాయం Peter was చేయడానికి. kept in prison, అంటే పేతురు చెరసాలలో ఉంచబడ్డారు. but కానీ oh my goodness, హల్లెలూయా, many believers in the body of Christ today, చాలా మంది విశ్వాసులు దేవుని సైతం especially in India. మరి ముఖ్యంగా చూస్తే కనుక భారతదేశంలో. Hello, వింటున్నారా? in the same place where we are, మనం ఉన్న స్థలాల్లో, in our own country, మన సొంత దేశంలో, in our states, మన రాష్ట్రాల్లో the Christians are being persecuted. చూస్తే కనుక క్రైస్తవులందరినీ కూడా Oh శోధిస్తూ Lord ఉన్నారు. Jesus,
when we look back, what happened to the state of Manipur? చూస్తే కనుక మణిపూర్ రాష్ట్రానికి ఏం జరిగిందండి? Our own mothers and sisters have been dragged out without any clothes on చూడండి, మన them. సొంత తల్లిని సహోదరులని ఇదిగో బట్టలు లేకుండా కూడా బయటికి ఇచ్చారు. When you hear that kind of stories, does not your heart get fired up? ఇలాంటి విషయం విన్నప్పుడు మీ హృదయంలో మంట రాదా మీకు? Oh my Lord Jesus. చూడండి, I thank God that I was not in the Old Testament. పాత నిబంధనలో దేనికి వందనాలు. Hallelujah. Hallelujah. Or else I would have killed more people than David. లేదంటే కనుక దావీదు కన్నా ఎక్కువ మంది చనిపోయారు. So Peter was kept in prison. అయితే పేతురు చెరసాలలో ఉంచబడ్డాడు. But కానీ that is the word which has changed the history of our apostle Peter. కానీ చూడండి, ఈ కానీ అనే పదమే మన అపోస్తలుడైన పేతురు యొక్క చరిత్రను మార్చేసింది. వాక్యం ఎవరికి అర్థమవుతుందండి? వింటున్నారా? వెంబడిస్తున్నారా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. But కానీ fervent and persistent prayer for him was made to God by the Christ Embassy Hyderabad. చూడండి, అతని నిమిత్తము ప్రార్థన ఎవరి ద్వారా చేయబడిందని క్రైస్ట్ ఎంబసీ హైదరాబాద్ ద్వారా. You know, there is a lot of threat to a dear man of God. చూడండి ఒకసారి, There is a lot of threat to a dear man of God. ఇప్పుడు మన పాస్టర్ పీస్ గారు ఉన్నారు, ఆయనకి చాలా దాడులు వస్తూ ఉంటాయి, చాలా వార్నింగ్లు వస్తూ ఉంటాయి. Recently BBC made a document concerning Prophet T.B. Joshua. అయితే బీబీసీ అనే ఛానల్ ఉంది కదండి, అది ఇటీవలి ప్రవక్త అయిన టీబీ జోషువా గురించి ఒక డాక్యుమెంటరీ చేశారు వాళ్ళు. For the first time in his life, he is getting more views. ఆయన జీవితంలో మొట్టమొదటిసారి ఎక్కువ ఇంకా వ్యూస్ వస్తున్నాయి ఆయనకి. But he is not here. కానీ ఇక్కడ లేదు కదా ఆయన. See, if you want something, right, you want to go and fight with someone who is alive. ఇప్పుడు వారి విషయం ఏదైనా కావాలంటే ముందు ఒకవేళ బ్రతికున్నప్పుడు వెళ్ళి వారితో పోరాడండి. Then what is the use of the person on whom they are fighting who is dead already? చనిపోయిన వారి నిమిత్తం మీరు ఇంత పోరాడితే లాభం ఏముంటుంది? If you think their own agenda is to get the money, they must do while he was alive. ఒకవేళ ఇప్పుడు వీరు ఇలా చేశారంటే డబ్బులే దానికి కారణమై ఉంటే కనుక ఆయన బ్రతుకున్నప్పుడే చేసి ఉండొచ్చు కదా ఇలాంటివన్నీ. Then why they are fighting? ఇప్పుడు ఎందుకు మరి పోరాటాలు? Why they are fighting? ఎందుకు ఈ గొడవలు? Their agenda is not only to get the money. చూస్తే కనుక వారి ఆలోచన డబ్బులు మాత్రమే కాదు. Their agenda is to bring bad mark on Christians. డబ్బులు మాత్రమే కాదండి, క్రైస్తవుల మీద ఒక చెడ్డ మచ్చ తేవాలనేది కూడా వారి ఆశ. So people won't come to the church. ఎందుకంటే అలా మచ్చపడితే మనుషులు రారు మందిరాలకి. What we do when we got to know that? What we will be doing? ఇప్పుడు తెలిసింది అనుకోండి. Yeah, I thought Prophet T.B. Joshua was great man. మనం కూడా ఇలా అనుకునే వాళ్ళం అనుకున్నాను, ప్రాఫెట్ టీబీ జాషువా గారు చాలా గొప్ప దైవ సేవకుడు అని. Yes, your thought is right. అవును, మనకు వచ్చిన He's a ఆలోచన great man of God. ఆయన చాలా గొప్ప, He's a general of God. దేవుని సైన్యంలో ఉన్నవాడు ఆయన. But the document what they have made is rubbish. కానీ వాళ్ళు తయారు చేసిన డాక్యుమెంట్ మొత్తం చెత్తే ఉందండి. If you're not sensitive to the Spirit of God, you may be deceived. దేవుని ఆత్మ కనుక మనం కొంచెంగా లోబడినట్టు ఉండలేకపోతే కనుక మోసపరచబడతాం మనం. Hello. హల్లెలూయా. What you're doing there? అప్పుడు ఏం చేయాలి మరి? Me personally, అయ్యగారు మాత్రం if any person ఏ వ్యక్తి అయినా, comment any man of God, woman of God, ఏ వ్యక్తి అయినా కానీ ఒక సేవకుడి మీద ఒక సేవకురాలి మీద ఏదైనా మాట ఎత్తడం కానీ వీలు చూపించడం చేసి, whether I know him personally or not, ఆ సేవకుడు ఈయనకి తెలిసినా తెలియకపోయినా కానీ I will stand for them. ఆరి గురించి మాత్రం Even though the news may be right, I'm going to stand for any man and woman of God. దైవ సేవకుల గురించి దైవ సేవకురాల గురించి తప్పుగా ప్రచారం వచ్చినా కూడా వారి నిమిత్తమే నుంచుంటాం మనం. If you being a Christian can't defend them, do you think the world is going to defend them? ఆలోచించండి, క్రైస్తవులుగా ఉన్న మనం ఈ సేవకుల్ని సేవకురాలకి వెళ్ళి వారి పక్షం నిలబడి అడ్డుకోకపోతే But please don't throw your mouth at any man and woman of God. దయచేసి ఏ దైవ సేవకుని పైన దైవ సేవకురాలు They are man of God. మీ నోరు పారేసుకోండి. Before they are God, they are man. చూడండి, వాళ్ళ దైవ సేవకులండి. They have the flesh in need. వారి శరీరం ఉంది వాళ్ళకి. So you have to respect them. కాబట్టి వారికి గౌరవం ఇవ్వాలి మనం. God will give them the chance. వారికి దేవుడు అవకాశాలు ఇస్తాడు. You have to pray for them. వారి నిమిత్తం ప్రార్థించాలి మనం. So what we have to do? అప్పుడు ఏం చేయాలి మనం చూడండి. So Pastor Chris was kept in. చూడండి, పాస్టర్ క్రిస్ గారు ఎక్కడ ఉంచబడ్డారండి? Was kept in my house. మా ఇంట్లో ఉంచబడ్డారు. Hallelujah. హల్లెలూయా. So whenever the world throws something against our dear man of God, కాబట్టి ఈ లోకంలో లోక వాళ్ళంతా తెచ్చి మన దైవ సేవకుల మీద ఏది విసిరేసినా కూడా what we have to do? ఏం చేయాలి మనం? Fervent చూడాలి ఇక్కడ ఏం and చేస్తున్నాం. persistent ఎలాంటి ప్రార్థన చేయాలి మనం? prayer. చూడండి ఇక్కడ ఈ తెలుగు ఎవరు ఆడ చదవడం కోసం పేతురు చెరసాల ఉంచబడిన సంఘం అయితే అతని కొరకు అత్యాసక్తితో దేవుడికి ప్రార్థన చేయించుండెను.
It is a continuous prayer చూస్తే కనుక ప్రార్థన చేయించి ఉండను made by the church ఎలా సంఘం చేశారు to God. ఎవరికి దేవునికి Praise the Lord. హల్లెలూయా Just imagine what if the church didn't pray. ఒకసారి ఊహించుకోండి ఒకవేళ మందిని ప్రార్థించకపోతే ఏం జరిగేది Hello? వింటారా You think God is going to send forth someone to save them? మందిని ప్రార్థించకపోతే ఇంకొక నేను పంపేవారు దేవుని It is what they thought వారు కూడా అదే అనుకుంటారు while they kept James in prison. యాకోబుని కూడా చెరసాలలో వచ్చినప్పుడు వీళ్ళు Who is James? Who is James? ఎవరండి యాకోబు James? Hello? ఎవరండి Who are the James? యాకోబు ఎవరండి? Who is James and Jacob? You all know the James. You know James Bond, right? 007. తెలుసుకోవాలి That's it. Oh my Lord, you're so good. James is one of the disciple, చూస్తే కనుక యాకోబు శిష్యుల్లో ఒకరండి or else he is an apostle too. లేదా ఆయన కూడా ఒక అపొస్తలుడే He was chosen by Lord Jesus by the Spirit of God. యేసు ప్రభు ద్వారానే పరిశుద్ధాత్మ యొక్క ప్రేరేపణ చేత He has a నింపబడ్డాడు ministry to go into the world and preach the gospel లోకంలోకి వెళ్ళి సువార్త ప్రకటించే పరిసర ఆయన కూడా ఉంది and be the witness to him. ఆయన అదే విధంగా పరిశుద్ధాత్మ But what happened? What happened? ఏం జరిగింది మన ఆయన Herod took James into prison హేరోదు యాకోబుని చెరసాలలో and పెట్టాడు killed him. చెరసాలలో పెట్టి చంపించేశాడు And they thought he's a man of God. మరి వాళ్ళు ఏమనుకోవాలి దేవసేవకుడు కదేనా They thought he was chosen by Jesus, nothing will happen to him. యేసు ప్రభు ద్వారా ఎంచబడ్డాడు ఇంకేం జరగదులే అనుకున్నారు But what happened? మరి ఏం జరిగింది He was killed by Herod. హేరోదు ద్వారా చంపబడ్డాడు ఆయన His ministry has been cut off. ఆయన పరిచయం ఎక్కడ ఆగిపోయింది In the same way, when you don't pray for any man or woman of God, they will be living this world happily. అదే విధంగా ఒక దైవ సేవకుని గురించి దైవ సేవకురాల గురించి మనం You are ప్రార్థించకపోతే the one in loss. చాలా సంతోషంగా వెళ్ళిపోతారు అప్పుడు మనకే అండి నష్టం Paul says, it's for me better to be with you, పౌలు ఏమంటారంటే మీ కొరకు ఉండడం లాభకరం అంటాడు పౌలు. but far to be with the Lord. కానీ మీ కొరకన్నా ప్రభుతో ఉండడమే నాకు ఎక్కువ లాభం So, అంటాడు పౌలు. men and women of God knows if they live for the Lord. If they die for the Lord. దైవ సేవకులకు తెలుసు వాళ్ళు బ్రతికినా చనిపోయినా దేవుని కోసమే అని. But you are the one who misses their ministry in your life. కానీ వారి పరిచర్య మన జీవితాల్లో నష్టపోయింది మనమే. Okay, go with the next verse. తర్వాత వచనం చూద్దాం. 6th verse. 6వ వచనం. Pray for prayer. ప్రేమ గురించి ప్రార్థన. Yes, that's good. See, your prayer is working, right? మీ ప్రార్థన Prayer of intercession. విజ్ఞాపన ప్రార్థన ఇదే. And the very night అదే రాత్రి before Herod హేరోదు కన్నా was to కూడా bring him forward, హేరోదును వెలుపలికి తెచ్చే ముందు Peter was sleeping between two soldiers. చూడండి పేతురు ఇద్దరు సైనికుల మధ్య నిద్రపోతున్నారంట. Just imagine, ఒకసారి ఊహించుకోండి. Sister Catherine, just imagine సిస్టర్ క్యాథరిన్ గారు ఒకసారి ఊహించుకోండి. what you would do if you are in the place of Peter. ఇక్కడ పేతురు స్థలంలో మీరు ఉంటే కనుక ఏం చేస్తారు? 1000, అంతేనా? వందకు ఫోన్ చేస్తారు. right? I hope you are smart enough to call, right? అంతేనండి. Or else you pray in tongues, right? లేదా భాషను ప్రార్థిస్తారు. But look at the Peter. కానీ పేతురు చూద్దాం. He was sleeping. ఆయన నిద్రపోతున్నారంట. Oh my goodness! When you know that tomorrow you will not have another day in your life, how dare you to sleep? ఆలోచించండి, రేపనే రోజు లేదు అని మనకు తెలిసిన తర్వాత కూడా నిద్రపోయే ధైర్యం ఎలా చేయగలుగుతాం? I don't know about you, I know about Brother Johnson. మీ గురించి నా గురించి తెలియదు అనే గారికి. I believe he will play all the games what you want to play. Brother Prem says, before I get rapture, బ్రదర్ ప్రేమ అంటే రాత్రి అయ్యి లోపు I want to get married. నేను పెళ్లి చేసుకోవాలి. What you do? ఏం చేస్తారు? You are staying single is working on you then. సింగిల్ గా ఉండాలి నేను. Hallelujah. హల్లెలూయా. The very night before Herod was to bring him forward, Peter was sleeping between two soldiers. ఆలోచించండి, హేరోదు అతను వెలుపలికి తీసుకొని రావాలని ఉండగా ఆ రాత్రి పేతురు 2 సంఖ్యలచే బంధింపబడి ఇద్దరు సైనికుల మధ్య నిద్రించుచుండెను. Okay, go ahead. మరియు కావాలి Teach. Peter was sleeping between two soldiers, పేతురు ఇద్దరు సైనికుల మధ్య నిద్రపోతున్నాడు. born with 2 chains. ఇలా 2 సంఖ్యలతో ఉంది. There are not 2 apples in his hands. ఆయన చేతుల్లో 2 ఆపిల్స్ లేవండి. Hello. వింటున్నారా? See, I'm helping you to understand his place and what is going through. ఆయన ఏ స్థలంలో ఉన్నాడో, ఆయన దేని గుండా వెళ్తున్నాడో మీరు అర్థం చేసుకోవడానికి సహాయం Peter was sleeping చేస్తాను. between 2 soldiers, పేతురు ఇద్దరు సైనికుల మధ్య నిద్రపోతున్నాడంట. born with 2 chains. 2 సంఖ్యలతో. And sentries were in front of the door guarding the prison. మరియు కావలి వారు తలుపు ఎదుట చెరసాల కాచుకొని ఉండిరి. Why? ఎందుకు? ఎందుకు? Why they need to have the gatekeepers? ఆలోచించండి, తలుపు దగ్గర కూడా కావలి వాళ్ళు ఎందుకు ఉండాల్సి వచ్చింది? Herod knew. హేరోదు తెలుసు. He knew for sure. ఆయన ఖచ్చితంగా తెలుసు. If I don't guard him, right, there is a possibility that he may flee.
కావాలి మనం గేట్ దగ్గర ఉంచకపోతే ఈయన పారిపోయే ఛాన్స్ ఉన్నాయి అనుకుంటాడు పేతురు. After you boarding with 2 chains, చూడండి 2 సంఖ్యలు వేసిన తర్వాత కూడా it's okay. సర్లే Appreciate the great faith of Herod. అంటే తీరకున్న గొప్ప విశ్వాసాన్ని మెచ్చుకోవాలి. Now 7th verse. ఇప్పుడు 7వ వచనం. Say suddenly. ఇదిగో. No, if you could say immediately after me, there will be something changing us immediately. ఆలోచించిన అయ్యగారు చెప్పిన వెంటనే మనం కూడా చెప్పగలిగితే మన జీవితాల్లో అకస్మాత్తుగా ఉంటాయండి మార్పు. Say suddenly. Suddenly. అకస్మాత్తుగా. Are you sleeping or what? నిద్రపోతున్నారా ఏంటి? Say suddenly. అకస్మాత్తుగా. An angel of the Lord appeared beside him, and a light shone in the cell. అకస్మాత్తుగా చూస్తే ప్రభువు దూత అతని దగ్గరికి నిలిచెను, అతడు ఉండిన గదిలో వెలుగు ప్రకాశించెను. Why light? ఎందుకు వెలుగు? Why light? వెలుగు ఎందుకు? Hello. వింటున్నారా? Why God has created the first the light? మొదటి రోజున దేవుడు వెలుగును ఎందుకు తయారు చేశారంటే Because there was darkness. ఎందుకంటే చీకటి ఉంది కాబట్టి. So the Bible says, an angel of the Lord appeared beside him, and a light shone in the cell. వాక్యం ఉంటుంది కదా, ప్రభు దూత అతని దగ్గరకు నిలిచిండెను, అతడు ఉండిన గదిలో వెలుగు ప్రకాశించెను. Waymaker, miracle worker, promise maker, light in the darkness, my Lord, that is who you are. Even when angel enters, right, there is a light. ఆఖరికి దేవుడే కాదండి, దూత వచ్చినప్పుడు వెలుగు వస్తుంది. Because it is an angel from the Lord. ఎందుకంటే దేవుని యొక్క నుండి వచ్చింది. The Bible says you want the light in this world. వాక్యం అంటుంది ఈ లోకానికి మనమే వెలుగు. So whenever you enter a dark situation, కాబట్టి మనం ఎప్పుడో చీకటిగా ఉన్న పరిస్థితుల్లోకి what వచ్చినప్పుడు comes? ఏమొస్తుంది? Light. వెలుగు వస్తుంది. In him was life, and it was light for all man. ఆయన యందు జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు Oh వెలుగుగా Lord ఉండెను. Jesus. So whenever you enter into any death situation, there is a life. ఆలోచన ఎప్పుడైనా కూడా ఇంకో మరణకరమైన పరిస్థితులకు మనం అడుగు పెడితే అక్కడ జీవం వస్తున్నది. Your business is being blessed because of you. మనను బట్టే మనం చేసే వ్యాపారం ఆశీర్వదించబడుతుంది. Your boss is getting new buildings and new contracts because of you. మన పైన యజమానికి మన ద్వారానే ఇంకా అధికమైన కాంట్రాక్ట్లు, అధికమైన బిల్డింగ్లు As the వస్తున్నాయి. angel struck Peter's side, అది చూస్తే కనుక ఏంది, దూత పేతురు పక్కన తట్టి awakened him. తనను లేపగా, Even after shook him, right, he didn't get up. పేతురు తట్టిన తర్వాత కూడా పేతురు లేవలేదు. Some of you sleep like that, right? అలా నిద్రపోతారు కొందరు. God have mercy on you. దేవుడు చూపిస్తాడు. Praise the Lord. Hallelujah. But the Bible is there, be alert. వాక్యం ఏమంటుంది, మీరు ఎలా ఉండాలంట? But look at Peter. పేతురు చూడండి. Even after encountering the angel, and even after angel shaking him, he was still in sleep. ఒక దూత దర్శనం ఇచ్చిన తర్వాత దూత అతను తట్టిన తర్వాత కూడా ఇంకా నిద్రపోతున్నాడు. Praise the Lord. Hallelujah. Suddenly, అయితే అకస్మాత్తుగా an angel of the Lord appeared beside him, ప్రభు దూత తన దగ్గర నిలిచాను, and a light shone in the cell. అతడు ఉండిన గదిలో వెలుగు The ప్రకాశించింది. angel struck Peter's side దూత పేతురు పక్కన తట్టి and awakened him, saying, అతను ఎలా లేపిందంట? "Get up slowly. ఎలా? కొంచెం మెల్లగా లేమంటున్నాడు. Get up slowly. కొంచెం మెల్లగా Get లేమంటున్నాడు. up slowly. మెల్లగా లేమంటున్నాడు. Get up." What? ఎలా లేగాలంటే, He didn't say, "I'm a king. I'm a priesthood." నేను రాజుని, ఇదిగో నేను యాజకుని అనలేదు కదా. The angel said, "Get up quickly." త్వరగా లేగు అని అంటుంది దేవదూత. Praise the Lord. హల్లెలూయా. What happened to him? Get up quickly. త్వరగా లేగాలి. And the chains fell off his hands. ఆ మాట అన్న వెంటనే తన చేతికున్న సంఖ్యలు ఊడిపోయాడు. Now answer me. ఇప్పుడు Who జవాబు spoke to చెప్పండి. the chains? ఆ సంఖ్యలతో ఎవరు మాట్లాడారు? How did the chains fell off? మన ఆ సంఖ్యలు ఎలా ఊడిపోయాయి? All the time you think if the chains to be broken down, if the chains to be left over, what do you think? ఇప్పుడు ఏమనుకుంటే సంఖ్యలు మన జీవితంలో పోవాలి అనుకుంటే, Hello? I think Brother Epaphras will say, "I'll bring the key." బ్రదర్ ఎపఫ్రస్ అంటే నేను తాళం తీసుకొస్తానంటాడు. Hello? హల్లెలూయా. No matter what you are going through in your life, మీ జీవితంలో ఎలాంటి పరిస్థితి గుండా వెళ్తున్నా, one word from the Lord is a solution to all your problems. దేవుని దగ్గర నుండి వచ్చిన ఒక్క మాట చాలని మన సమస్యలన్నిటికీ పరిష్కారంగా ఉంటుంది. If you come to the Lord, దేవుని దగ్గరికి Lord వస్తాం. heal me, Lord. ప్రభు అది నన్ను స్వస్థపరచండి He అంటారు. said, "You are forgiven." నువ్వు క్షమించబడ్డావు అంటారు మరి ఆయన. Lord, I need healing. He said, "You did forgive it first." ప్రభు ఇదిగో నాకు స్వస్థత కావాలంటే ముందు ఆయన క్షమించాలి అంటారు. When your heart is good, your body is good. మీ హృదయం మంచిగా ఉన్నప్పుడు మీ శరీరం కూడా బాగుంటుంది. Hello. హల్లెలూయా. Praise the Lord. If Hallelujah. your thought process is good, you will be healthy forever. మీ ఆలోచన విధానం మంచిగా ఉంటే మీరు ఎప్పటికీ ఆరోగ్యంగానే ఉంటారు. Before Satan attacks you physically, he attacks you emotionally. ఆలోచించండి, సాతాను మీ శరీరం మీద దాడి చేసే ముందు మీ మనసు మీద దాడి చేస్తాడు. Hallelujah. హల్లెలూయా. So I am living a better life. కాబట్టి అయ్యగారు ఇంకా దీనికన్నా మంచి జీవితం Tell జీవించండి. your neighbor, పక్కన మనం చూసి చెప్పండి, live beyond senses. చెప్పగలరా స్వభావాల కన్నా ఇదిగో మీరు స్పర్శించే దానికన్నా పైన జీవించాలి అని. Praise the Lord. హల్లెలూయా. So he said to what?
అది ఏం చెప్పండి దూత Get up quickly. దూత ఏమన్నాడు త్వరగా And లేవు the chains fell off his hands. ఆ సంఖ్యలో అతని చేతుల నుండి ఊడిపడాను. Praise the Lord. Hallelujah. How many of you can imagine what is happening? అక్కడ ఏం జరుగుతుందో ఎంతమంది ఊహించుకోగలుగుతున్నారు? So Peter was in a prison, అంటే పేతురు ఒక చెరసాలలో in the dark room, ఒక చీకటి with గది the chains and his hand, తనకి చేతులకేమో సంఖ్యలు but ఉంటాయి still sleeping. అయినా నిద్రపోతున్నాడు. And the angel of God came దేవుని దూత and వచ్చాడు shook him. తను Get తట్టాడు. up quickly. త్వరగా The లేమన్నాడు. moment angel said, "Get up quickly," that was the moment his chains fell off out of his hands. త్వరగా లేకమని దూత చెప్పిన క్షణాన్ని తనకు సంఖ్యలు కూడా ఊడిపోయాడు. Now 8th verse. ఇప్పుడు 8వ వచనం. The angel said to him, అప్పుడు దూత తనతో "Prepare yourself "చు- and strap on your sandals." నీ నడుము కట్టుకొని చెప్పులు తొడుక్కొనమనెను. I think in the Bible days, right, they used to chain him without any sandals. ఆలోచించండి, అంటే ఆ రోజుల్లో కాళ్ళకి చెప్పులు కూడా లేకుండా సంఖ్యలు వేసేవారు. Praise the Lord. హల్లెలూయా. I don't know what was there in the prison too. అసలు చెరసాలలో ఏముందో కూడా తెలియదు. And he did so. అయితే అక్కడ చూస్తే కనుక పేతురు దూత చెప్పినట్టు చేశాడు. No argument, అసలు ఏం గొడవ పడలేదు, no discussion. అసలు ఏం చర్చించుకోలేదు. Some of you do a lot of reasoning and discussion. చాలా మంది మనలో ఎంతో మనం ఎక్కువగా ఆలోచించేసి ఎన్నో చర్చలు When your చేస్తాం. pastor says, పాస్టర్ గారు "Go and చెప్పారు, reapply for the same job." ఇదిగో వెళ్ళి అదే జాబ్ కి మళ్ళీ అప్లై చేయమంటారు. Pastor, last month only they had rejected me. పాస్టర్ గారు ఇదిగో పోయిన నెలలే నన్ను వద్దన్నారు. Yesterday I went for the interview. నిన్ను కూడా మళ్ళీ I tell you one funny story. ఒక నీకు చూస్తాను చూడండి. He was like you, ఒక వ్యక్తి మీలాగా who is attend all the services. అన్ని సర్వీసెస్ అటెండ్ అయ్యేవాడు. Even the job, even though the boss is come to the office, he would deny it to the boss. ఇదిగో చూస్తే కనుక ఉద్యోగంలో ఉన్న యజమాని నువ్వు ఆఫీస్కి రావాలన్నా కూడా ఆయన యజమాని మాట వినకుండా సర్వీస్కి And the వచ్చాడు. boss was so angry at him. తన యజమాని చాలా కోపపడ్డాడు. He said, you will be working no longer in this సర్లే company." ఇంకా మా ఆఫీస్లో ఇంకో పని చేయాల్సిన అవసరం లేదని చెప్పాడు యజమాని. So he went away, అదే వెళ్ళిపోయాడు. began to pray in the Holy Ghost. ప్రార్థించడం మొదలు పెట్టాడు భాషల్లో. See, after your boss says, "Go away," where you are going? ఇప్పుడు మీ బాస్ వెళ్ళిపోమని మీకు మా కంపెనీలో వద్దు నువ్వు వెళ్ళిపోమంటే మరి ఎక్కడికి వెళ్తున్నారు మీరు? The person needs a job. ఇప్పుడు ఆ వ్యక్తికి ఏమో ఉద్యోగం కావాలి. Even though he stood for the Lord, దేవుని కొరకు నిలిచినప్పుడు he began to pray. Right, ఆయన ఇంకో ప్రార్థిస్తూ ఉన్నాడు భాషల్లో. and the Lord said, ప్రభు అన్నాడు "Go and work." వెళ్ళి పని చేసుకోన్నాడు. And the Lord said, "Go and work." ప్రభు ఏమో వెళ్ళి పని He చేసుకోండి went and began to work. వెళ్ళి పని చేసుకోవడం మొదలు He was working పెట్టి and working. పని చేస్తూ ఉన్నాడు. Boss saw him, అతని యజమాని చూశాడు. and boss thought, అప్పుడు అనుకున్నాడు యజమాని, "I think I have dreamt." ఈ కలగన్నానేమో అనుకున్నాడు. Saying to him, "You have been rejected from his office." ఇదిగో ఈ మా ఉద్యోగంలో మా ఆఫీస్లో నేను తోసేశాను నువ్వు అవసరం లేదు అని చెప్పింది తను కలనుకున్నాడు. And the boss went and washed his face ఆ యజమాని వెళ్ళి ముఖం కలుపుకొని వచ్చాడు. and thought, "How could I ask him to go? He's a very work harder." అప్పుడు యజమాని అనుకున్నాడు ఇలాంటి వ్యక్తిని నేను పంపించేయాలని అసలు కళలో వచ్చింది ఇంత మంచి వ్యక్తి అనుకున్నాడు. Hello. హల్లెలూయా. If you just allow the Spirit of God work through, right, you will see miracles on every day. పరిశుద్ధాత్మని మన ద్వారా పరిచయనిస్తే చాలండి మన జీవితంలో ప్రతిరోజు అద్భుతాలు చూస్తాం. Praise the Lord. హల్లెలూయా. Just be led by the Spirit of God. దేవుని అభిషేకం నడిపింపబడితే చాలండి. Praise the Lord. హల్లెలూయా. Where are we? ఎక్కడ ఉన్నామండి? Someone is saying in the venue. వన్యలో ఉన్నాము. No, we are in the book of Acts chapter 12 verse 8. మన అపొస్తలుల కార్యాలు 12వ అధ్యాయం 8వ The వచనం. angel said to him, అదే దూత ఇప్పుడు ఇలా "Prepare yourself ఎలాంటి నీ and నడుము strap on కట్టుకొని your sandals." చెప్పులు తొడుక్కొను. And he did so. అక్కడ అలౌ చేసిన Then the తర్వాత angel told him, అప్పుడు ఆ దూత ఏమన్నాడు మళ్ళీ? "Put on your robe నీ వస్త్రం పైన వేసుకొని and follow me." నా వెంబడి రమ్మని చెప్పాను. Take your notes. Writing right. What happened to his clothes? ఆయన బట్టలకి ఏమైందండి? పేతురు బట్టలకి Hello? చూడండి Hello? వింటున్నారా? What you are saying is so different from what I am saying. మీరు చూసేదాన్ని బట్టి ఆయన చూసేదానికి చాలా వ్యత్యాసం ఉన్నది. I believe he is in the prison without clothes. అసలు చెరసాలలో బట్టలు లేకుండా ఉన్నాడు. Or you think, he was just in the prison in a dark room. కొంచెం చీకటిగా ఉన్న చెరసాల గదిలోనే ఉన్నాడేమో అనుకుంటున్నారా? But let me tell you, చెప్తాం వినండి. even as our Lord on the cross without clothes, so is Peter without clothes in prison. ఏ విధంగా మన ప్రభువు యేసు వారు సిలువ మీద బట్టలు లేకుండా ఉన్నారో అదే విధంగా పేతురు కూడా చెరసాలలో బట్టలు లేకుండానే ఉన్నాడు. What it is grace? చూడండి అసలు ఎంత సిగ్గుచేటు. What you think is disgrace, they thought it's grace. మనం సిగ్గుచేటు అనుకుంటే వాళ్ళు మాత్రం ఇది కృప అనుకుంటున్నారు. Hello? They thought, wow, God has made us worthy to go with this persecution. వాళ్ళు మాత్రం ఇదిగో ఈ సోదరు గుండా వెళ్ళడానికి ఈ కష్టాల గుండా వెళ్ళడానికి నేను అర్హుడను అని వాళ్ళు అనుకుంటున్నారు. Praise the Lord. హల్లెలూయా. Okay, let us all welcome Suri Babu. శశూర్ బాబు గారు అందరూ మనం ఆహ్వానించారు. Praise the Lord, praise the Lord, Hallelujah. praise the Lord.
Okay, just close the doors. కలిపేసేయండి. Because you want to welcome him, right? I don't understand. When the word is being preached, how dare you to look at other sides? ఆలోచించండి, ఇక్కడ వాక్యం ఆయన గారు బోధించుండగా అవతల వైపు ఎలా So చూడగలుగుతారు? I thought let me also join with you. సరే వీటితో పాటు నేను కూడా చూద్దాం అనుకున్నాను. Then, they came to the places. వచ్చారా వాళ్ళు? Now cool. ఓకేనండి. Now you look at me, right? ఇప్పుడు ఆయన గారు చూద్దాం. See, how is my dress today? ఆయన గారు బట్టలు ఎలా ఉన్నాయండి? One of the beloved, amen. హల్లెలూయా. The angel said to him, అయితే దేవుని దూత ఇలా అన్నాడు. why Prem, you want the servant to go for 1 hour? వాక్యం 1 గంట అవ్వాలనుకుంటున్నాను. I'm in the 9th verse. ఇంకా 9వ వచనం తీయాలండి. Put on your robe and follow me. నీ పై వస్త్రం వేసుకొని నా వెంబడి రమ్మని In the చెప్పింది. 8th verse, what we could see is put on your robe and follow me. 8వ వచనంలో ఉంది నీ పై వస్త్రం వేసుకొని నా వెంబడి రమ్మని. But he didn't say, I only follow Jesus. ఇలా లేక నేను యేసు మాత్రమే వెంబడిస్తాను, దూతను వెంబడిస్తున్నాను. Hello. హల్లెలూయా. He said, I have decided to follow Jesus. I have decided to follow Jesus. Hello. హల్లెలూయా. When you have decided to follow him, ఎప్పుడు నిర్ణయించుకున్నారండి యేసును వెంబడించడం? it's going to be once in your lifetime, right? జీవితంలో ఒకసారి నిర్ణయించుకుంటే చాలు కదా. That's it. You don't need to make all that. I have decided to follow Jesus. I have decided to follow. No, you have already made your decision. Now you just follow him. ప్రతిరోజు ఇదిగో నేను నిర్ణయించుకున్నాను దేవుడు వెంబడించాలని, నేను నిర్ణయించుకున్నాను దేవుడు వెంబడించాలని అనుకోవాల్సిన అవసరం లేదు కదా. ఒకసారి నిర్ణయించుకున్నాము చాలు. Decision after decision. Yes, I already left it first time. అదే ఇదిగోండి, ఇప్పుడు మళ్ళీ నిర్ణయించుకుంటారు, మళ్ళీ తర్వాత నిర్ణయించుకుంటారు, మళ్ళీ తర్వాత నిర్ణయించుకుంటారు. దేవుడు అనుకుంటాడు, నిర్ణయించుకున్న తర్వాత మళ్ళీ ఎందుకు వదిలేసావు, మళ్ళీ ఎందుకు నిర్ణయించుకుంటున్నావు అని. Praise the Lord. హల్లెలూయా. What I'm saying is this: ఇదే చెప్పాలనుకుంటున్నాడు. follow God and follow God's people. దేవుణ్ణి మరియు దేవుని యొక్క మనుషులను మనం వెంబడించాలి. And Peter went out following the angel. అయితే అతడు వెలుపలికి వచ్చి దూతడు వెంబడి వెళ్ళాడు. I wish he's not a member of Christ Embassy Hyderabad. ఎస్ఎంసీ మెంబర్ కాదనుకుంటున్నాను. What does the Christ Embassy Hyderabad people do? మన ఎస్ఎంసీ హైదరాబాద్ మనుషులు ఏం చేస్తారన్నప్పుడు They straightly go to the hero. డైరెక్ట్ గా హేరు దగ్గరికి వెళ్ళిపోతారు. Watch us. మనుషులు అంటారు. Hello. వింటున్నారా? We going to see the power of God in your life. చూడండి, నువ్వు వెళ్ళి గర్వంగా చెప్పుకున్నా దేవుడు You have put me in the సరిగ్గా prison. One angel of God came and delivered me. అప్పుడు చెప్తా, ఇదిగో నువ్వు నన్ను చెరసాలలో వేస్తే దేవుని దూత వచ్చి నన్ను బయటికి తీసుకొచ్చింది అని మనం Don't go అంటాం. too far from the Lord. మరి దేవుడికి దూరంగా వెళ్ళాల్సిన అవసరం Don't be లేదు. beyond the Lord. దేవుని దాటి వెళ్ళాల్సిన అవసరం Follow లేదు. him. దేవుని వెంబడిస్తే చాలు. Sometimes in our life, మన జీవితాల్లో we కొన్నిసార్లు are ahead with Jesus. ఒక్కోసారి దేవుని దాటి వెళ్ళిపోతాం, Sometimes in our life, we are behind Jesus. కొన్నిసార్లు మరి ఆయనకి దూరంగా వెళ్ళిపోతాం. Hello. వింటున్నారా? Don't be away from him or don't be behind him. Just be with him. ఆయన దాటి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఆయనకి వెనుకబడి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. ఆయన And పక్కన Peter ఉంటే went చాలు. out following the angel. అయితే పేతురు దూత వెంబడి వెళ్ళి బయటకు వచ్చారు. He did not realize that what was being done by the angel was real. చూడండి, దూత వలన జరిగినది నిజంగా జరిగినది గ్రహించలేదంట ఆయన. Oh Lord Jesus. But thought he was seeing a vision. కానీ తనకు దర్శనం కలిగినని తలంచాడు. See how sleepy he is. చూడండి ఎంత నిద్రలో ఉన్నాడు. Hello. హల్లెలూయా. He thought in the vision, he put the clothes, he put the sandals. ఇలా అనుకున్నాడు, ఇదిగో నేను బట్టలు వేసుకోవడం కానీ చెప్పులు వేసుకోవడం కానీ ఇవన్నీ దర్శనంలో జరిగాయి అనుకుంటున్నాడు ఆయన. My dear apostle, కానీ నా ప్రియమైన it పుస్తకం was not a vision. అది దర్శనం కాదు, It's real. అది నిజంగానే జరిగింది. You know why the Bible says he thought it was a vision. అతనికి దర్శనం కలిగిన వాక్యాలు ఎందుకు రాశారు తెలుసా? I think he thought my life is going to end. ఇదిగో నా జీవితం ఇక్కడితో ముగుస్తుందని అనుకున్నాడేమో. Like brother James. ఇదిగో యాకోబు లాగే నా జీవితం కూడా ఈరోజు చెరసాలలో But ముగుస్తుంది. church kept on praying for him. కానీ సంఘం మాత్రం ప్రార్థిస్తూనే ఉన్నది. Sometimes in our lives, some go without hope. కొన్నిసార్లు మన జీవితాల్లో కొంతమంది నిరీక్షణ లేకుండా వెళ్తుంది. They think it is the end of their life. ఇదిగో వాళ్ళ జీవితానికి ఇది అంతం అనుకోండి, But they don't know. కానీ వారికి తెలియదు. We are praying for them. ఇదిగో వారి నిమిత్తం మనం We are ప్రార్థిస్తున్నాం. praying for them. వారి నిమిత్తం మనం ప్రార్థిస్తున్నాం. We are the one who brings a hope to all those who are without a hope. చూడండి, ఓరు పిల్లలకి నిరీక్షణ లేని వారందరికీ ఆశ తెచ్చేది మనమే. They think tomorrow is going to the end of my life. I'm gonna kill myself. ఇదిగో రేపే నా జీవితానికి అంతం, ఇదిగో నేను చంపేది నన్ను. But they don't know. We are praying. Hallelujah. హల్లెలూయా. Let's pray for all those without hope. ఆలోచించండి, ఆశ లేని వారందరి కొరకు, నిరీక్షణ లేని వారందరి కొరకు ప్రార్థిద్దాం. In Jesus' name. Amen. For a thing, చూడండి ఒకసారి, go to Luke chapter 4 verse 18 from Message version. ఒకసారి లూకా సువార్త 4వ అధ్యాయము 18వ వచనం చూద్దామా? Praise the Lord. హల్లెలూయా. Am I slow in preaching?
వాక్యం చెప్పడానికి కొంచెం మెల్లగా అనిపిస్తుందా మీకు? Hello? హల్లెలూయా. Let me put the fire on it then. సరే ఇప్పుడు కొంచెం Come on, let's all open to Luke chapter 4 verse 18. సరే అందరూ లూకాసు వార్త 4:18 వచ్చింది చూద్దాం. From message version. మెసేజ్ వర్షన్ చూద్దాం. See, preaching is proclamation and teaching is explanation. చూస్తే కనుక చూడండి, ప్రీచింగ్ అంటే మాత్రం మనం ప్రకటించడం అవుతుంది, టీచింగ్ అంటే బోధించడం, నేర్పించడం. Okay, let Prem finish his prayer. ప్రేమ మన ప్రార్థన ముగించుకున్న తర్వాత Where are we praying? ఎక్కడ ఉన్నారు? Luke 4 chapter 18. 4 verse 18. లూకాసు వార్త 4:18 వచ్చింది. The Spirit of the Lord is upon me. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది. He has anointed me. బీదలకు ఎలా అభిషేకించాడంట? Do you think where it's coming from? ఎక్కడ నుండి వస్తుంది? From my heart. ఆయన హృదయం నుండి వస్తుంది. The Spirit of the Lord is upon me. దేవుని ఆత్మ నా మీద He has ఉన్నది. anointed me ఇదిగో నన్ను to అభిషేకించాడు. preach the gospel to the బీదలకు poor. సువార్త ప్రకటించుటకు. What is the good news for the poor? ఒక బీదవాడిగా ఉన్నవాడికి మంచి వార్త ఏమవుతుంది? You are no longer poor, you are rich. ఇక నువ్వు బీదవాడిగా ఉండాల్సిన అవసరం లేదు, నువ్వు ధనవంతుడు అన్నమాట. Praise the Lord. హల్లెలూయా. The Spirit of the Lord is upon me ప్రభు ఆత్మ because నా He మీద has ఉన్నది. anointed me to preach the good news to the poor, has sent me to announce release to the captives and recovery of sight to the blind, to set free those who are oppressed. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకు ఆయన నన్ను అభిషేకించును, చెరలో ఉన్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును, కలుగును ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవచనం ప్రకటించుటకును ఆయన పంపి ఉన్నాడు. Praise the Lord. హల్లెలూయా. I think you didn't go for a message, right? Okay, it's okay. Thank God. Luke chapter 4. 4. You know, this was the one scripture I have been confessing every day till today. ఈ యొక్క వాక్యం అంటే అయ్యగారు ప్రతిరోజు కూడా తను పలుకుతూ వచ్చారు. From year 2017. ఎప్పటి నుండి అంటే 2017 సంవత్సరం నుండి. Every day. ప్రతిరోజు కూడా. His Lord, He came to Nazareth where He had been raised, as He always did on the Sabbath. Okay. God's Spirit. No, I think we have to go with passion. How many of you love passion version? ప్యాషన్ ట్రాన్స్లేషన్ మీద ఎంతమంది ఇష్టం అండి? Praise the Lord. హల్లెలూయా. Okay. I think it's good for us to know this. చూడండి, తెలుసుకోవడం చాలా అవసరం. Yes, I read from passion version. ప్యాషన్ అవసరం. The Spirit of the Lord is upon me. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది. He has anointed me నన్ను ఎందుకు అభిషేకించాడంటారు? to be hope. ఎవరికి నిరీక్షణగా ఉండడానికి, To be hope. ఎవరికి ఆశగా మనం ఉండడానికి. See, the version says like this: the Spirit of the Lord anointed me to be the hope. ఎలా అంటే ప్రభు ఆత్మ ఎందుకు అభిషేకించిందంటే మనుషులకి నిరీక్షణగా మనం ఉండడానికి. So to all the hopeless, you are the hope by the Lord. కాబట్టి నిరీక్షణ లేని వారందరికీ కూడా దేవుని ఆత్మ ద్వారా మీరు నిరీక్షణగా ఉన్నారు. Praise the Lord. హల్లెలూయా. Now let's all come back to Acts chapter. ఇప్పుడు అందరం మళ్ళీ Chapter 12. అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయం చూద్దాం. Praise the Lord. హల్లెలూయా. Where are we now? ఎక్కడున్నామండి ఇప్పుడు? Which verse? 12వ అధ్యాయము 10 B. Peter quickly left the cell and followed the angel, even though, no, you can go with amplified and Telugu combined verses, okay. I have 16 minutes to more. ఇంకా 16 నిమిషాలు. Okay, thank you. 9th verse. 9వ వచనం. No, 10th verse. లేదండి, 10వ వచనం చూద్దాము. Yes, that's good. అదే అండి. When they had passed the first guard and the second, అయితే మొదటి కావని రెండవ కావని దాటి they came the iron gate పట్టణమునకు పోవు ఇనుప గవిని that leads into the city పట్టణమునకు పోయి ఇనుప గవిని of its own accord. దానంతట అదే వారికి తెరుచుకొనెను. Praise the Lord. హల్లెలూయా. Let me read from TPT. ఆ. They walked unseen past the first guard post, then the second, before coming to the థర్డ్. iron gate that leads to the city. చూస్తే కనుక ఇదిగో వారు పట్టణానికి వెళ్ళి ఇనుప గవిని ఉంటుంది కదా, అది దానికి వచ్చే ముందు మొదటి గవిని రెండవ గవిని దాటి వచ్చారంట. And the gates swung open all by itself, అయితే ఆ ఇనుప గవిని అయితే దాని అంతట తానే తెరుచుకుంది right in front of them. వారి ఎదుటనే. Hello. హల్లెలూయా. There was no technology when Herod was leaving. ఆయన పడుకునే స్థలంలో ఏది టెక్నాలజీ లేదు. Automatic doors were being opened. అక్కడే ఆటోమేటిక్ డోర్స్ ఉన్నాయి అక్కడ. Praise the Lord. Hallelujah. There are times in your life you don't need to pray, Lord, open this door for me, Lord.
జీవితాల్లో కొన్ని సమయాలు ఎదుగు ప్రభు ఈ తలుపు తెరవండి అని ప్రార్థించాల్సిన అవసరం కూడా ఉండదు. When you are following the leading of the Holy Spirit, every door which has to be opened will be opened by itself in Jesus' name. పరిశుద్ధాత్మను మనం నడిపించే దారిలో మనం నడిచేకొండి మనకి తీయబడాల్సిన ప్రతి తలుపు కూడా దాంతో అదే తెలుసుకుంటుంది. Just imagine, ఒకసారి ఊహించుకోండి, angel taking Peter outside, దేవదూతలు తీసుకెళ్తున్నాడు పేతురు, open the door for him, ఇలా తలుపు తీశాడు, second door for him. మళ్ళీ రెండో తలుపు No, తీశాడు. I want God wants to do something strange లేదు, sometimes. ఇదిగో దేవుడు ఒక్కోసారి కొంచెం అకస్మాత్తుగా విచిత్రమైన చేయాలనుకుంటాడు. I believe even the angel was shocked. అక్కడ దేవదూత కూడా ఆశ్చర్యపోయి ఉండొచ్చేమో. Oh my goodness, automatic open door. ఓ తలుపులు చూస్తే వాటిని అవి తెరుచుకుంటున్నాను. The same technology we are using now. అదే టెక్నాలజీ ఇప్పుడు మనం వాడుతున్నాం. When you go to hospitals హాస్పిటల్స్లో పోయినప్పుడు which are so rich, కొంచెం ధనంతో కూడిన హాస్పిటల్స్, do you think are they from their pocket? ఆ డబ్బులన్నీ కూడా వాళ్ళ జోబులో తీసారనుకుంటున్నారు. Sometimes when I go to the hospitals, they look more rich than 5-star hotels. కొన్ని హాస్పిటల్స్ అయితే మరి 5-స్టార్ హోటల్స్ కన్నా కూడా ఇంకా గట్టిగా ఉంటాయి. With the intention to help us, ఒకవేళ వారికి ఉన్న ఆశ ఏంటి, మనం సహాయం why చేయాలనుకుంటే, unnecessary investment on those things? మనుషులు సహాయం చేయాలనుకుంటే అసలు అవసరం లేకుండా ఇలాంటి వాటి మీద ఎందుకు డబ్బులు ఖర్చు పెట్టడం? They get from your pocket. మన జోబుల్లో నుండి వస్తారు ఆ డబ్బులు. Praise the Lord. హల్లెలూయా. I tell you, the money they take from you, they will never return back to you. ఆలోచన, మన దగ్గర తీసుకున్న డబ్బులు మళ్ళీ ఎప్పటికీ కూడా మనకి తిరిగి ఇవ్వరండి. Praise the Lord. హల్లెలూయా. But give to the Lord. కానీ దేవుడికి ఇవ్వండి. Give your offering. కానీ దేవుడికి మాత్రం మీ కానుక ఇచ్చారు, He gives back to you. మళ్ళీ తిరిగి ఇస్తాడు ఆయన. Press it down, ఎలాంటి అనిచ్చి shaken together, కుదించి running over. దిగజారునట్లుగా Men shall give unto your bosom. మనుషులు మన దగ్గర తీసుకొని వస్తారు. Home delivery, guys. ఎవరు? Home delivery. హోమ్ డెలివరీ Praise the Lord. తీసుకొస్తారు. హల్లెలూయా. Even he doesn't charge for delivery boys. దేవుడు మాత్రం ఇదిగో తీసుకొచ్చిన దానికి కూడా మన దగ్గర ఖర్చు అడగడు. Praise the Lord. హల్లెలూయా. I don't know about it, but I am enjoying the message today. మీ గురించి తెలియదు, వాక్యం మాత్రం మేము ఎంజాయ్ చేస్తున్నాం. Praise the Lord. హల్లెలూయా. I tell you, if you don't enjoy what God has asked you to do, I don't understand what you will enjoy further. ఆలోచించండి, ఇప్పుడు దేవుడు మనం చేయమన్న దాన్ని చేయడానికి చేసేటప్పుడు కూడా మనం ఎంజాయ్ చేయలేకపోతే ఇక దేన్ని ఎంజాయ్ చేస్తాం? Jonathan, my mic can get into your mouth. You don't know what I was doing. I was praising the Lord. I think he was acting on the scripture the way the Bible says, open your mouth wide. ఎలాంటి నీ నోరు బాగా తెరువు అని వాక్యం ఉంటుంది. Not this time, Jonathan, not this time. ఇప్పుడు కాదండి. Praise the Lord. హల్లెలూయా. Praise the Lord. హల్లెలూయా. How many of you have found the scripture? Open your mouth wide, I will fill you. ఈ లేఖనం తెలుసా అండి, నీ నోరు బాగా తెరువు నేను దాన్ని నింపెదను అని. Little I did. Ah, Lord. Ah, Lord. అప్పుడు అయితే నిజంగా ఇదే నిజంగా నోరు తెరిచారు. Praise the Lord. హల్లెలూయా. But if I looked in other version, కానీ ఇంకో వెర్షన్లో the చూస్తే Bible says, వాక్యం ఇలా ఉంటుంది. whatever you're desiring, speak it forth. నీకు ఏ ఆశలు ఉన్నా కూడా వాటిని బయటికి నువ్వు పలకాలి It అని. will come to pass. అవి ఖచ్చితంగా జరుగుతాయి. Praise the Lord. హల్లెలూయా. Okay, I'll tell you one experience, then I'll continue with the message. అయ్యగారికి ఉన్న ఒక అనుభవం చెప్పి తర్వాత I have been baptized on July 14th అయ్యగారు జూలై 14వ తేదీన బాప్తిజం పొందుకున్నారు. on my biological birthday. అయ్యగారు భూమి మీద పుట్టిన రోజున I took the water baptism, నీళ్ళ బాప్తిజం కూడా అదే రోజు తీసుకున్నాను. went straight to the first floor. వెంటనే ఇదిగో ఫస్ట్ డే వెళ్ళాను. I asked every one of them. అందరిని అడిగాను. No, because everyone said congratulations, congratulations, congratulations. అందరూ ఏమో అభినందనలు చెప్తా ఉన్నారు I బాప్తిజం said, తీసుకున్నారు. I'm not talking to them. వాళ్ళతో మాట్లాడారు. Not this time. ఇప్పుడు I కాదండి. went straight. అయ్యగారు ఇదిగో వీళ్ళు నేరుగా Began to look at the sky. నేరుగా వీళ్ళు ఆకాశం చూశారు. Stretched my foot. I have stretched my hands. ఇలా చేతులు చాపారు అయ్యగారు. I was imagining ఇలా ఊహించుకున్నారు ఆయన. the dove will come upon me. ఏదో పరిశుద్ధాత్మలు కూడా ఇలా పావురంగా వస్తారు. And I will hear from the heaven, he is my beloved son, he is my beloved. పిలుస్తామనుకున్నారు. ఇతను నా ప్రియకుమారుడు, ఇతను నేను ఆనందించున్నాను. My friends came to me to congratulate me. అయ్యగారు నీతులేమో వచ్చి I అభినందన said, ఆగండి మీరు సైలెంట్ గా ఉండండి. now you all see the dove will come upon me. ఇప్పుడు చూడండి పావురం వస్తుంది నా మీదకి. I was waiting as well. I was waiting. ఇంకా వేచి చూస్తూ ఉన్నారు. You know, it was our tradition after baptism, we put a new clothes. మీరు బాప్తిసం తీసుకున్న తర్వాత కొత్త బట్టలు వేసుకోవడం అని I put white and white. అయ్యగారు మాత్రం తెల్ల వేసుకున్నారు. Oh Lord Jesus, I can't imagine that in my life. అది మాత్రం మళ్ళీ ఊహించుకోలేదు. I think it was I have seen Tagikas. అట్లా ఇక్కడ చూసారు అయ్యగారు. He went and he began to kneel and began to stretch and began to pray. అట్లా ఇక్కడ మోకాలు వేసి మళ్ళీ చేతులతో I have that photo. ఆ ఫోటో ఉంది అయ్యగారు. So I don't want anyone to disturb me. అయితే అయ్యగారు మాత్రం I was just waiting for the dove. చేతులు చాపి పౌరం కోసం ఎదురు చూస్తున్నారు. 2 minutes, 2 నిమిషాలు, 5 minutes. 5 నిమిషాలు. I opened my eyeball. I opened my eyes. కళ్ళు తెరిచారు అయ్యగారు. I don't see any dove. ఒక పౌరం కూడా కనిపించలేదు. I said, oh Lord, సరే ప్రభు అనుకున్నాను. shame
about me. సిగ్గుచేట అనుకున్నాను. I came direct to the pastor. మరి పాస్టర్ గారి దగ్గరికి వచ్చి They were all ready వాళ్ళందరూ సిద్ధంగా ఉన్నారు. by bowing down. మొత్తం ఉంగి I said, oh, it's okay. సరే అనుకున్నారు. Praise the Lord. Then let me tell you one thing. చెప్తారు చూడండి. I used to practice scriptures. లేఖనాలు ఎలా ఉంటే వాటిని చేయడం మాత్రం If, మనగా if చేసేవారు. it was happened to Jesus, it will happen to me. యేసు ప్రభువు చెప్తే నాకు కూడా జరగాలి. I was not ashamed of it. వాని విషయంలో మాత్రం సిగ్గుపడ్డాడు. You know, I found another scripture ఇంకో లేఖనం where the చూసాను. Bible says, వాక్యంలో ఉంది. as Jesus was entering into the Jerusalem on the donkey, యేసు ప్రభువు గాడిద మీద యెరూషలేముకు the వచ్చేటప్పుడు Bible says, వాక్యం ఏమంటుంది? children began to run పిల్లలందరూ ఆయన దగ్గరికి పరిగెత్తుకుంటూ in front వచ్చారు. of him. ఆయన ఎదుట Oh, I found a scripture. ఆ లేఖనం చూసారు. I said, I'll put this into practice. నేను దీన్ని కూడా క్రియలో పెడతాను. As the worship is going on, అది ఆరాధన జరుగుతున్న సమయం. as the worship is going on, ఆరాధన జరుగుతున్న I thought, సమయం. I am the God's child. ఇదిగో నేను దేవుని I am పిల్లవాడిని. the God's kid. నేను దేవుని I పిల్లవాడిని. began to run, I began to run, I began to ఐదుగురు run. కూడా ఇట్లానే అటు ఇటు పరిగెత్తడం All మొదలు the పెట్టారు. people began to say, what happened to this crazy man? అందరికీ ఏమి పిచ్చి పట్టిందో అనుకున్నారు. I began to scream, I began to shout, I began to visit. అయ్యగారు మాత్రం ఇదిగో మంచి విజిల్స్ చేస్తూ అరుస్తూ ఉన్నారు అయ్యగారు. I don't know about every one of them, వారి గురించి అయితే తెలియదు కానీ but I'm enjoying the fellowship of the Spirit of God. పరిశుద్ధాత్మతో ఉన్న సహవాసాన్ని మాత్రం అయ్యగారు I'm ఎంజాయ్ enjoying చేస్తారు. the presence of God. దేవుని సన్నిధిని ఎంజాయ్ You know, when the చేస్తారు. presence of God manifests, ఇంకో దేవుని సన్నిధి మరి ఇలా you వచ్చినప్పుడు are least bothered about anyone. దేవుని సన్నిధి అలా వచ్చినప్పుడు మాత్రం ఇదిగో మిగతా వాళ్ళ గురించి అసలు పట్టించుకోమండి. Even the King David, ఆఖరికి రాజు he దావీదు began to dance. ఇదిగో నాట్యం ఆట మొదలు Do you think it పెట్టారు. was Michael Jackson dance? ఏ మైకేల్ జాక్సన్ డాన్స్ అది. If it was Michael Jackson dance, I would have a dance team. మైకేల్ జాక్సన్ డాన్స్ అది వేసుంటే కనుక డాన్స్ టీమ్ No, ఉండేది. the dance was so crazy, మాత్రం పిచ్చి డాన్స్ లాగా but he అనిపించింది. was dancing in the spirit. కానీ ఆత్మలో అతను నాట్యం ఆడుతున్నాడు. Sometimes you look crazy to this world. కానీ ఒక్కసారి ఇదిగో మనం కూడా ఈ లోకంలో పిచ్చి It's వాళ్ళ okay, it's okay, it's పర్లేదు okay. పర్లేదు It's okay, my dear friends. పర్లేదు Let the world think you are crazy. సరే లోకం మన పిచ్చి వాళ్ళు Let the world అనుకోని think you are mad. ఇదిగో మన పిచ్చి వాళ్ళు మనం Tell them you're right in what you're thinking. కానీ మనం ఆలోచించేదే Yes, కరెక్ట్ I'm crazy and mad about Jesus. అవును దేవుడి నిమిత్తం నేను పిచ్చిగా ఉన్నానని చెప్పండి. Hallelujah. హల్లెలూయా. Let everyone stand against you. అందరూ మనకు అడ్డుగా But నిల్చున్నారు. if you know that you are with the Lord and Lord is with you, you will be always so superior being. ఆలోచించిన అందరూ మనకు అడ్డుగా నిల్చున్నారు. మనము దేవునితో ఉన్నాము, దేవుడు మనతో ఉన్నాడని తెలిస్తే మనం ఎప్పుడు Hallelujah. హల్లెలూయా. Praise the Lord. Hallelujah. Shout joy. There is joy in the presence of the Lord. సంతోషము. Praise the Lord. హల్లెలూయా. We will enjoy prayer of intercession. అప్పుడు మాత్రం మనం ఎంజాయ్ చేస్తామండి. 7 minutes to go. ఇంకా 7 నిమిషాలు. So let me conclude the message now. వాటి వాక్యం చూద్దాం. Where are we? ఎక్కడున్నామండి? Not in the venue. వెన్యూలో కాదండి. Acts 12. 12వ అధ్యాయం అపోస్తలుల 10th కార్యాలు verse. 10వ వచనం. When they were past the first and the second word, మొదటి కావలి they came unto the iron gate దాటి ఇనుప గవిని ఎదుగు that leadeth unto the city, ఏ పట్టణంలోకి వెళ్ళేది which opened to them దానంతట అదే వారు తెరుచుకోలేదు. of his own accord, దానంతట ఆమె. and they went out వారు బయలుదేరి ఒక వీధి and దాటి passed on through one street, వారు బయలుదేరి and forthwith the angel departed from him. వారు బయలుదేరి ఒక వీధి దాటిన వెంటనే దూత అతన్ని విడిచిపోయాను. What about the angel? అప్పుడు దూత విషయం ఏంటంటే Mission accomplished. అయితే దూత రావాల్సిన పని Thank God ఏంటి? he didn't wait for the angel. దూత కోసం ఆగలేదండి అక్కడికి. There are some crazy people కొంతమంది ఉంటారండి. who want to pluck the what could I say? They have the wings, right? They want to pluck the one wing from the angels. Okay, this. కొంతమంది ఉంటారు దూతలు రెక్కలు ఉన్నాయి ఆ రెక్కలు ఉండి ఒక ఈకలు పీకలు. When was the last time you have seen an angel with the wings? రెక్కలు ఈకలతో ఉన్న దేవదూతను ఎప్పుడు చూసారని If you have seen it, ఒకరు చూస్తే కనుక please bring for the photography to me. ఒకసారి ఫోటో తీసుకురావాలండి మీరు. Hello. హల్లెలూయా. Every time the angels encountered, they have encountered with the man image. ఆలోచించండి దేవదూతలు మనుషులకి దర్శనం ఇచ్చిన ప్రతిసారి కూడా మనుషుల రూపంలోనే వచ్చారు. Do you think there are no angels without the wings? రెక్కలు లేకుండా దేవదూతలు ఉంటారండి మరి? Look at your children. పిల్లల్ని చూడండి They have the wings. వారికి కూడా ఉంటారు రెక్కలు. Look at the angels, they have the wings. దేవదూతలు చూడండి వారికి రెక్కలు ఉంటాయి. The moment they hit the ground, వాళ్ళు భూమిని తాకిన angels వెంటనే will fly like an eagle and catch them. చూస్తే కనుక ఎదుకోండి దేవదూతలు వారిని గద్దెల్లాగా వచ్చి పట్టుకుంటారు మీ Praise పిల్లలు. the Lord. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. So don't worry about your children. మీ పిల్లల విషయంలో మీరు They are చింతించకండి. fine in the presence of the Lord. దేవుని సన్నిధిలో వాళ్ళు సాగండి. Praise the Lord. Hallelujah. When they were past
First and the second word, they came unto the iron gate, that leaded unto the city, which opened to them of his own accord. They went out and passed on through one street, and forth the angel departed from him. Now, 11th verse. ఇప్పుడు 11వ వచనం చూద్దాం. That's when Peter realized ఇప్పుడు పేతురు that తెలియవచ్చు. he was not having a dream. ఏమొచ్చింది పేతురుకి తెలియవచ్చు. He said to himself, తను తాను అనుకున్నాడు. this is really happening. ఇదిగో ఇది నిజంగా జరిగిందని. Sometimes in your life you have to talk to yourself. ఒకసారి కూడా మనతో మనం When you చెప్పుకోవాలి. see a miracle money in your pocket, ఇదిగో మన జేబులో అద్భుతంగా డబ్బులు వచ్చినప్పుడు, when you experience blessing after blessing, ఇదిగో ఆశీర్వాదం తర్వాత ఆశీర్వాదం మనం you have to pinch అనుభవించినప్పుడు, yourself. ఇదిగో ఒకసారి మనం You have to గిల్లుకోవాలి. go and pinch around. You have to pinch anyone around you పక్కన ఉన్న వాళ్ళని కూడా ఒకసారి గిల్లాలి మనం. and tell them is hurting for you. అప్పుడు చెప్పి ఇదిగో నీకు కొంచెం నొప్పిగా ఉందా అని. And you say yes, it's real, it's real, it's real. అప్పుడు అన్నారు అవును నిజమే నిజమే అని. Hello. హల్లెలూయా. Some of you are so innocent. కొంతమంది మనలో చాలా మంది If you think ఉంటారు. it's a dream, right? You ask others to come and pinch you. ఓకే నీరు కల్లో ఉంటే కనుక అవతల వాళ్ళని వచ్చి గెలమంటారు. No, I don't want to hurt myself. మాకేందుకు I want to నొప్పి? pinch others and ask them, is this hurting for you? అవతల వాళ్ళని గిల్లాడు కదా నీకు నొప్పిగా ఉందా అని. If they say yes, ఒకవేళ వాళ్ళు అవును I నొప్పిగా say, ఉందా? Tago, it's real. అవును ఇది కలకాదు నిజం అన్నప్పుడు. Hello. హల్లెలూయా. Don't you know that your body is a temple of the Holy Spirit? మన తెలియదు మీ శరీరం దేవునికి ఆలయమని. I don't know about your body, but my body is a temple of the Holy Spirit. మీ శరీరం గురించి తెలియదు కానీ మా శరీరం మాత్రం If పరిశుద్ధాత్మ you're ఆలయం. hurt, ఒకవేళ మీరు వింటారు, I'll heal you. ఒకవేళ మీకు నొప్పి వస్తే అది But స్వస్థపడతారు. as of me, మా గురించి మాత్రం I'm perfect. మాకు చాలా ఉంది నమ్మకం. Hello. హల్లెలూయా. I'm just kidding you. Praise God. హల్లెలూయా. Let's all stand together now. నువ్వు చూద్దాం అందరూ. What we have learned today? ఏం నేర్చుకున్నావు ఈరోజు? The church prayer, సంఘం చేసే the పని. persistent and continuous prayer of the church has delivered an apostle సంఘం చేసిన ఆసక్తితో కూడిన ప్రార్థన ఒక అపోస్తలుడిని వినిపించింది. in the month of intercession. ఈ విజ్ఞాపన నెలలో Our pastor has said, మన దైవజనుడు చెప్పారు, look away from you. ఇదిగో మీ నుండి మీరు పక్కకు చూడండి. Hello. వింటున్నారా? Intercession is for others, not for you. విజ్ఞాపన అనేది అవతల వారికి మనకు కాదు. So at this moment, కాదు ఈ క్షణాన we are praying for others. మనం అవతల వారి గురించి We are ప్రార్థిస్తున్నాం. praying for India. మనం ఇదిగో భారతదేశం గురించి We are ప్రార్థిస్తున్నాం. praying that the tsunami of the gospel will flood this nation. అవి సువార్త సునామీ లాగా వచ్చి లోకాన్ని అన్నింటినీ కూడా వచ్చి ముంచేయాలండి. They shall find themselves in the body of Christ. వారందరూ కూడా తమని తాము దేవుని శరీరంలో కనుగొనాలి. They will have no other choice but to accept Jesus as the Lord and Savior. యేసు ప్రభువుని రక్షకునిగా ప్రభువుగా అంగీకరించడం తప్ప వేరే ఆప్షన్ కూడా ఉండకూడదు. We are praying for all the families. ప్రతి కుటుంబాల గురించి We are ప్రార్థిస్తున్నాము. praying for all those who didn't accept Christ. ఇంకా యేసు ప్రభువుని అంగీకరించిన వారందరి గురించి As we are ప్రార్థిస్తున్నాము. praying, మనం ప్రార్థిస్తుండగా angels are being dispensed. ఇదిగో దేవదూతలు వెళ్ళి పంపబడుతున్నారు. As we are praying, మనం ప్రార్థించుండగా they will meet people with a fire and they will hear the gospel. మనం ప్రార్థించుండగా వారందరూ కూడా ఇదిగో మంటతో ఉన్న మనుషులను కనుగొంటారు. అప్పుడు సువార్త వింటారు. Before we could pray, మనం ప్రార్థించే ముందు let me ask you, is there anyone else in this place who didn't accept Jesus as Lord and ప్రార్థించే Savior? ముందు ఇంకా ఈ స్థలంలో యేసు ప్రభువుని అంగీకరించిన వారు ఎవరైనా ఉన్నారా? And all those who are participating online, ఆన్లైన్ వీక్షిస్తున్న వారందరూ కూడా say these words after me. మా వెనుక ఈ మాటలు చెప్పండి. You will receive the life and nature of God. దేవుని యొక్క రూపాన్ని దేవుని జీవనం పొందుకుంటారు. Stretch forth your hands. ఈ చేతులు చాపండి. Say these words after me. ఈ చేతులు చాపి మా వెనుక ఈ మాటలు చెప్పండి. Father, in the name of our Lord Jesus, మా ప్రభువుని యేసు నామములో తండ్రి, I believe నేను నమ్ముతున్నాను God has sent only begotten Son Jesus. నీ ఒక్కగానొక్క కుమారుడైన యేసు ప్రభువుని నీవు పంపావు అని. I believe He has died for my sins ఆయన నా పాపం కోసం చనిపోయాడని నమ్ముతున్నాను. and rose again from the dead on the third day. చనిపోయి మళ్ళీ మూడో దినం తిరిగి లేచాడు ఆయన. I believe నమ్ముతున్నాను. He is the Messiah. ఇదిగో నా మెస్సయ్య ఆయనే. He is the Christ. ఆయనే క్రీస్తు అని In Jesus' name. యేసు నామమున. If you have said these words, మా వెనుక ఈ మాట చెప్పి ఉంటే you have received the life of nature of God. దేవుని స్వభావాన్ని దేవుని జీవాన్ని పొందుకున్నారు. So let me pray for you. మేము మీతో In the ప్రార్థిస్తాం. name of our Lord Jesus, ప్రభువుని యేసు నామమున. the name of Jesus be named upon you. యేసుక్రీస్తు యొక్క నామం మీకు పెట్టబడును గాక. Amen, amen, amen. Hallelujah. Praise the Lord. So church, are you ready? కాబట్టి సంఘం సిద్ధంగా ఉన్నారా మీరు? So we are praying for half an hour. అరగంట ప్రార్థిస్తున్నాము. If you want to kneel, you can kneel. మీ మోకాళ్ళు లేవాలంటే వేయొచ్చు. If you want to stand, you can stand. మీ నుంచోవాలనుకుంటే నుంచోవచ్చు. But make sure that you are praying. సరే మీరు ప్రార్థిస్తారు ఖచ్చితంగా. Go ahead and start praying. ప్రార్థిద్దాం. Rikhere bo shaba baba baba rikhere bo soko. Riyamandere bo shiba baba rikhere bo soko. Sakhada baba baba shendere bo soko rabi. Oh radere bo. As you pray, the Spirit of God will come upon you. మీరు ప్రార్థిస్తుంటే దేవుని ఆత్మ మీ మీదకి వస్తున్నది. He'll pray on behalf of you. ఇదిగో మీ నిమిత్తం మేము ప్రార్థిస్తాము.